మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సికింద్రాబాద్ పరిధిలోని విక్టోరియా గంజ్ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం తుకారం గేట్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించి వైద్య పరికరాలు పంపిణీ చేశారు. నిజామాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో నిలిపేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ సమావేశానికి హాజరైన అధికారులు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల కార్పొరేషన్లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ను కార్పొరేటర్లు ఆమోదించారు. ప్రతి రూపాయి అభివృద్ది పనుల కోసమే కేటాయిస్తామని మేయర్ ధరణి మధుకర్ తెలిపారు. అయితే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ 6 సభ్యులు పోడియం ముందు నిరసన చేపట్టారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ తొలి బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది. బీసీ మహిళ అయిన మేయర్కు తగిన గౌరవం ఇవ్వలేదంటూ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం సుమారు 92 కోట్ల అంచనాతో బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమస్యల పట్ల స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, టీపీఓ గిరిధర్ను సరెండర్ చేయాలని కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారని ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని బీఆర్ఎస్ చేపట్టిన 1,00,000 సంతకాల సేకరణ పూర్తయినట్లు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతం మల్కాజ్గిరి కార్పొరేషన్లో విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చలో అసెంబ్లీ నిర్వహించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్ పరిశీలించారు. బాహ్య వలయ రహదారి ప్రాంతం వరకు రైల్వే లైన్ పొడిగింపు సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పరిధిలో బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తక్కువ నాణ్యత గల ముడి సరుకులతో బేకరీ పదార్థాలు తయారు చేస్తున్న అహ్మద్ రజాను అరెస్టు చేశారు. 12,50,000 విలువైన తయారీ యంత్రాలు, బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్పల్లికి చెందిన బత్తిని హరీష్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కుమారుడు చనిపోయిన పుట్టెడు దుఃఖంలోనూ యువకుని తల్లిదండ్రులు ఎల్లయ్య, మహేశ్వరి అతని అవయవ దానానికి ముందుకు వచ్చి దాతృత్వం చాటుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలో భాగంగా శ్రీ రామచంద్రస్వామి పట్టాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి వేదికపై అధిష్ఠింపజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.